ఉత్తేజన కలిపే ప్రయత్నం చేయండి. నేను వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహం ఇంకా అక్కడే ఉండింది. మర్యాద వచ్చి నేను అదే చెప్పాను. అడిగిన ఆపకుండా వాడు విగ్రహం తీసేసి ఇప్పుడు నేను మర్యాద ఎందుకు ఇవ్వాలండి? ఎట్లా నమ్మంటారు నన్ను? ఇదే రిక్వెస్ట్ చేస్తాను నేను వాళ్ళని. ఆపండి, ఒక్క నిమిషం ఆపండి. అది కూడా కాదు శివ, పొద్దుటి నుంచి అడిగినానండి నేను. ఆపండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆపండి. విగ్రహం తీయకండి. మాట ఇవన్నీ మాట్లాడితే బాగుంటుంది. ఏది అగ్గిలో ఆజ్యం పోసేట మీరు మాట్లాడితే ఆనేడు చూడు మైక్ లోగో పెట్టాను ఏమన్నా ఫోన్ రానే ఎంత అన్యాయం చూడండి. మధ్యాహ్నం నుంచి ఏమడిగినా నేను ఒక్క నిమిషం ఆపండి ప్లీజ్, డెమాలిషన్ ఆపండి, అమ్మవారి విగ్రహం తీయకండి, కొంచెం ఆపండి దీన్ని అని అంటే ఆపకుండా నేలమట్టం చేసిర్రా ఆ గుడిని మొత్తము. విగ్రహం తీసుకొని వెళ్ళిపోతే నేను కనీసం విగ్రహం ఇవ్వండి. పాపం ఆడవాళ్ళు ఎంత బతిమలాడారంటే, వాళ్ళు నిజం చెప్పాలంటే మధ్యాహ్నానికి అలసిపోయినారయ్యా. 2 రోజుల నుంచి లారీలలో వేసుకొని పోతున్నారు వీళ్ళ మగవాళ్ళని. వాళ్ళు ఏ పరిస్థితి ఉండమ్మా, వాళ్ళు ఏ పరిస్థితికి వచ్చారంటే ఆడవాళ్ళు, పోనీ మా విగ్రహం ఇచ్చేసేయండి అమ్మా, మా బస్తీ కన్నా పోతామని. అది కూడా మర్యాద చూపించకుండా వీళ్ళు విగ్రహం కూడా ఇవ్వలేదు. ఎంత టైం అయింది ఇప్పుడు చెప్పండి? టైం ఎంత అయిందిరా నాయన? నేను ఎప్పుడు వచ్చినా తెలుసా? 4ంటికి వచ్చిన నేను. 4 నుంచి ఇప్పుడు 7:45 అయింది. కూలగొడుతూనే విగ్రహం కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. క్లీన్ చేసేసాను మొత్తం. మిమ్మల్ని అలో చేస్తారేమో చూడండి, మీ కెమెరాని అలో చేస్తారేమో పోయి చూడండి. చాలా మంది అరెస్ట్ చేశారు ఇప్పటిదాకా. ఇక రేపు అంట, రేపు ఏ రేపు గోడ మీద రేపు అది ఎప్పటికి రాదు నాయన. ఇంతే, ఇట్లా నేను కూర్చున్నా. నేను ఏమన్నా అరెస్ట్ చేస్తారా? చెయ్యండి స్వామి, నన్ను అరెస్ట్ చేస్తే చెయ్యండి నాయన. నన్ను అరెస్ట్ చేస్తే నీకు హక్కు ఉందేమో, నన్ను అరెస్ట్ చేసే రాదు. చేయవా? నేను ఆపినా నిన్ను? ఎవరు? హలో మాధవలత గారు, జీ తెలుగు న్యూస్ నుంచి భరత్